హలో గాయ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జై మాతాజీ అందరికీ. సో ఈరోజు మొత్తం మనం ధూల్పేట ఎంత ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం గాయ్స్. మంచి మంచి మాతలు అనేది పెయింటింగ్ వర్క్ అనేది అయిపోయింది. మ్యాక్సిమం ఒక 80% వరకు అయితే మొత్తం అయిపోయినాయి. సో కొన్ని మాతల వరకు ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం కొన్ని మాతలు అనేది పెయింటింగ్ వర్క్ అనేది చేస్తున్నారు. ఇంకా 2-3 డేస్లో మాత్రం మొత్తము క్రేజీ అంటే క్రేజీ వ్లాగ్ తీస్తా. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. మంచి మంచి మాతలు అనేది చూపిస్తాను ఈ వీడియోలో. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. బాబా ఇక్కడ చూడండి సాయిస్. సో క్రేజీ అంటే క్రేజీ కదా. సో బాగా నచ్చింది నాకు ఇది కూడా. సో మొత్తం అన్ని శివుడి రూపము. సో తలకాయలు చూడండి, మొత్తం అన్ని దేవుళ్ళ గల రూపం మొత్తం దీంట్లో చూసుకోవచ్చు అమ్మవారిది. సో మన వినాయకుడు కూడా ఉంది చూడండి. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి గాయస్. మొత్తం అన్ని వీడియో అమ్మవార్లను అయితే చూపిస్తాను. సో ఇంట్లో ఎవరైనా చూడని వాళ్ళు, ధూల్పేటకి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియో చూడొచ్చు. చాలా బాగా అంటే మొత్తం చాలా బాగా ఉన్నాయి అమ్మవార్లు మొత్తము. సో చలో మరి గాయస్ ఒకటి చూడండి, క్రేజీ అమ్మవారు పీస్ అనేది దొరికింది చూడండి. బాబా 3 అమ్మవార్లు అయితే చాలా అందంగా ఉన్నాయి చూడండి. సో అమ్మవారి శారీ నుంచి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగా చేశారు. సో అమ్మవారి సింహం చూడండి. సో సింహంకి రియలిస్టిక్గా మొత్తం చాలా బాగా చేశారు. సో మొత్తం ముక్కు పొడుక నుంచి మొత్తం పైన జ్యువెలరీ స్పాట్ చూడండి, కిరీటము, అమ్మవారి కళ్ళు చూడండి. సో మొత్తం రియల్ అమ్మవారి లాగానే ఉంది. సో ఐబ్రోస్ చూడండి, ఐబ్రోస్ కలర్, మొత్తం కమ్మలు చూడండి, కింద నగలు చూడండి, మొత్తము చాలా అంటే చాలా బాగా చేశారు గాయస్. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అమ్మవారి. సో మొత్తం బ్లూ కలర్ శారీ అనేది వేశారనమాట. సో కింద పీటలు, కింద పికాక్స్కి ఒరిజినల్ నెమలికలు అనేది వేశారు చూడండి. సో ఇక్కడ వచ్చేసి మన అమ్మవారు చూడండి, శారీ కలర్ వచ్చేసి డార్క్ ఆరెంజ్ ఇంకా ఎల్లో కలర్ అనమాట. సో చాలా బాగుంది చూడండి అమ్మవారు చూడండి. బాబా ఇంత ఇక్కడ నాకు ఒరిజినల్ ఇక్కడ నుంచి చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి గాయస్. చాలా అంటే చాలా అందంగా ఉంది అమ్మవారు. సో మొత్తం ఫినిషింగ్ చూడండి, అమ్మవారు కళ్ళు చూడండి. సో చాలా బాగా చేశారు. సో పైన కిరీటం నుంచి కింద వరకు జ్యువెలరీ స్పాట్ చూడండి. సో మొత్తము బాగా చేశారు అనమాట. సో అక్కడ చూడండి వెనక కూడా ఉంది అమ్మవారు. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే పైన జ్యువెలరీ స్పాట్ ఎంత బాగా చేశారు చూడండి. మొత్తము కింద అమ్మవారు బొట్టు, కమ్మలు, అమ్మవారు మొత్తము నగలు, సో చాలా బాగా చేశారు. మొత్తం రియలిస్టిక్లా ఉన్నాయి 3 అమ్మవార్లు. ఇది ఎక్కడంటే ఎగ్జాక్ట్గా మనం పైకి వెళ్తుంటే మన లెఫ్ట్ సైడ్లో హనుమంతుని విగ్రహం ఉంటుంది కదా. సో అది వచ్చే దారిలో అనమాట. సో చాలా బాగా చేశారు చూడండి. 3 అమ్మవార్లు చాలా అంటే 3 ఉన్నాయి ఇక్కడ, 3 పీసులు ఉన్నాయి. బట్ 3 చాలా క్రేజీ ఉన్నాయి అమ్మవార్లు. సో ఒకసారి మొత్తం 3 చూస్తాను చూడండి ఒకసారి. సో వెనకాల అక్కడ అమ్మవారు వచ్చేసి గ్రీన్ కలర్ శారీ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం 3 అమ్మవార్లు, ఓన్లీ 3 అమ్మవార్లు ఉన్నాయి. బట్ చాలా బాగున్నాయి అమ్మవార్లు. సో మధ్యలో అమ్మవారు అయితే నాకు బాగా నచ్చింది. సో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ చేయండి. సో నాకు ఈ 3 చాలా మధ్యలో 3 బాగున్నాయి, చాలా బాగున్నాయి. బట్ మధ్యలో చూడండి అమ్మవారు చూడండి. బాబా సో వేరే షెడ్కి వెళ్ళిపోదాం. చలో ఇదైతే చూపించాను కదా. సో వేరే షెడ్కి వెళ్ళిపోదాం. మనం పైకి వచ్చేసాము ధూల్పేట లెఫ్ట్లో. ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారు అన్ని అమ్మవారిలో కొన్ని అమ్మవార్లే ఫైనల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. సో అక్కడ చూసుకున్నట్టయితే మొత్తము జ్యువెలరీ స్పాట్ నుంచి కింద వరకు మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో కొంచెం సింహం వర్క్ అనేది, కొంచెం పెయింటింగ్ వర్క్ అనేది బ్యాలెన్స్ ఉందన్నమాట. సో అమ్మవారి శారీ చూడండి గాయస్, ఇక్కడ చాలా బాగుంది అమ్మవారి శారీ కూడా. సో పీటల మీద కూర్చుంది అమ్మవారు. సో మొత్తం ఆయిల్ పెయింట్ అనమాట. సో చాలా బాగా చేశారు. సో మనం కిందికి వెళ్ళిపోదాము. కింద కూడా చాలా అమ్మవార్లు ఉన్నాయంట. సో అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో మనం వేరే షెడ్కి అయితే వచ్చేసాము. సో ఈ షెడ్కి అయితే ఆల్రెడీ నేను 3-4 డేస్ బ్యాక్ షార్ట్స్ కోసం అనేది వచ్చాను. సో అమ్మవారు చూడండి చాలా పెద్ద అమ్మవార్లు అనమాట. సో ఇది ఉంటుంది ఒక 18 ఫీట్స్ ఉంటుంది అమ్మవారు. సో ఇక్కడ ఆల్రెడీ వచ్చాను. సో కొన్ని అమ్మవార్లు అయితే వెళ్ళిపోయాయంట. సో ఆల్రెడీ బుకింగ్ చేసుకొని ఇంకా వెళ్ళిపోయాయి. సో అమ్మవారు చూడండి చాలా బాగా చేశారు. మొత్తం మన తెలుగు తల్లి లానే చేశారు అమ్మవారిని. లోపల చూస్తాను చూడండి. లోపల చాలా అమ్మవార్లు ఉన్నాయి గాయస్. చాలా పెద్దగా ఉంది ఈ షెడ్ మాత్రము. అమ్మవారు చూడండి బాగా చేశారు అమ్మవార్లను కూడా. ఈ అమ్మవారు చూడండి మొన్నటిదాకా ఈ కవర్ ఉండే. సో ఇప్పుడైతే తీసేశారు అమ్మవారి కవర్ని. పైన లింగం వచ్చింది. కింద చూడండి శారీ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్, ఒరిజినల్ జుట్టులాగా అది జుట్టు పెట్టారు చూడండి. సో లాయన్ మీద కూర్చుంది అమ్మవారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ శివుడు అనమాట. సో
సో ఒక అమ్మవారిని చూస్తాను గాయస్. ఇవన్నీ చిన్న అమ్మవార్లు. అమ్మవారు చూడండి, శివుడు ఇంకా పార్వతిలాగా ఉన్న అమ్మ చూడండి. బాబా చాలా బాగా చేశారు అమ్మవారిని. సో శివుడు చూడండి, సో రియలిస్టిక్ లాగా మొత్తం అంతా బాగా చేశారు చూడండి. మొత్తం పాము పైన బొట్టి చూడండి, సో చాలా బాగా చేశారు. అమ్మవారు చూడండి, బాబా చాలా బాగా చేశారు. శారీ కూడా ఒరిజినల్ డ్రెస్ అనేది చేశారు చూడండి. సో మొత్తము దీని డ్రెస్ని ఏమంటారో నాకైతే తెలియదు, ఎందుకంటే లేడీస్ మనం షాపింగ్ వెళ్ళాం కాబట్టి. సో చూడండి, శివుడు ఇంకా అమ్మవారు చూడండి చాలా బాగా చేశారు. సో నాకు బాగా నచ్చింది అమ్మవారు అయితే, ఎందుకంటే శివుడు ఉన్నాడు, శివుడికి బాగా పూజిస్తాం కాబట్టి. సో శివుడు ఉన్నాడు కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చినట్టయితే కింద ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న అమ్మవారు, ఇక్కడ కూడా బాగుంది అమ్మవారు. సో ఇక్కడ చూసుకొని మా అమ్మవార్లు అయితే తయారవుతున్నాయి సేమ్ అలా అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అవే అమ్మవార్లు అనమాట, బట్ కొంచెం డిఫరెంట్ అనమాట. సో చాలా అమ్మవారు ఉన్నాయి గాయస్. లోపలైతే చూడండి అక్కడ వరకు మొత్తం అమ్మవార్లే. సో చాలా యూనిక్గా చేస్తున్నారు ఇక్కడ కూడా. సో నాకైతే నచ్చింది అయితే ఈ శివుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదు, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇవి ఇక్కడైతే అక్కడ చూడండి వెనకాల కూడా చాలా అమ్మవార్లు అనేది తయారు చేస్తున్నారు. సో ఇక్కడ పెద్ద అమ్మవార్లు వెనక మొన్న పొగ అయితే చాలా వైరల్ అయింది నా వీడియో అయితే. సో వెనకాల కింద పొగ పెట్టి కొంచెము ఆరే వరకు చేస్తారనమాట. సో ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి, అమ్మవారు చాలా అమ్మవార్లు అయితే తయారవుతున్నాయి ఇక్కడ. బాబా బోల్డ్ అన్న అమ్మవార్లు ఇక్కడ చిన్న నుంచి పెద్ద వరకు ఒక 1-2 ఫీట్స్ నుంచి పెద్ద వరకు చాలా అమ్మవార్లు అయితే తయారవుతున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మంచిగా. ఇక్కడ కూడా సేమ్ అలాంటి అమ్మవార్లే. సో జాగా కూడా లేదు గాయస్, అన్ని అమ్మవార్లు చేస్తున్నారు. సో అక్కడ చూసుకున్నట్టయితే చూడండి అమ్మవారు తయారు చేస్తున్నారు చూడండి. సో చాలా ఒక 100 పీసెస్ అనేది ఇక్కడ తయారవుతున్నాయి. సో ఈ షెడ్ మాత్రం చూపిస్తాను ఎక్కడనో, సో లాస్ట్కి చూపిస్తాను షెడ్ ఎక్కడ ఉందో ఎగ్జాక్ట్గా. సో అక్కడ చూసుకున్నట్టయితే ఇందాక చూపించాను కదా, అమ్మవారు చాలా యూనిక్గా చేశారు గాయస్. మన షెడ్ వచ్చేసి ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్గా మనము లెఫ్ట్ వెళ్తే మన హనుమంతుని టెంపుల్ కదా. సో లెఫ్ట్ వెళ్ళి కొంచెం లెఫ్ట్ వెళ్ళగానే హనుమంతుని చెడా వస్తుంది, అది రాకముందుకే వస్తుంది అనమాట. మెయిన్ రోడ్ కూడా చూపిస్తాను చూడండి, చాలా యూనిక్గా ఉన్నాయి గాయస్. సో ఇది మెయిన్ రోడ్ అనమాట. సో ఇది మెయిన్ రోడ్. సో మెయిన్ రోడ్కే మన షెడ్ అనేది ఉంటుంది. సో ముందు నుంచి లెఫ్ట్ వెళ్ళగానే మన హనుమంతుడి టెంపుల్ వస్తుంది. సో ఇంకో షెడ్కి వెళ్ళిపోదాం చలో మరి. మనం ఎగ్జాక్ట్గా లక్ష్మీనారాయణ సింగ్ కళాకార మహల్ దగ్గరకు వచ్చేసాము. ఎక్కడైతే బాలాపూర్ ఫేమస్ అక్కడికైతే వచ్చేసామన్నమాట. మన బాలాపూర్ గణేశుడు ఇక్కడ నుంచి వెళ్తుంది అనమాట, ఇక్కడ చాలా ఫేమస్. సో ఇక్కడ వెళ్ళిపోదాం లోపలికి. ఇక్కడ చూసుకున్నట్టయితే స్టార్టింగ్ మన శివాజీ మహారాజు కూర్చోబెడతాడు, అండ్ ఇక్కడ మన అమ్మవారు పైన చూడండి. సో ఇక్కడ కూడా యూనిక్ స్టైల్. మన పైన శివుడు ఉన్నాడు, మొత్తం మూవింగ్ అనమాట. సో పైన శివుడు ఉన్నాడు చూడండి. సో చాలా బాగుంది అమ్మవారు కూడా. సో ఇక్కడ చాలా సింపుల్ ఉంటుంది, బట్ ఏదో ఒకటి వెరైటీగా తయారు చేస్తారు. సో పైన చూసుకోవచ్చు మన అమ్మవారు సెటప్, అండ్ కింద బ్యాక్గ్రౌండ్ మన పులి చూడండి, మన సింహము పులి అంటున్నా సింహం చూడండి. సేమ్ మన వెంకటేశ్వర స్వామి బొట్టు అలానే పెట్టారు అనమాట. సో చాలా బాగుంది అమ్మవారు కూడా. సో లోపలికి వెళ్ళిపోదాము. సో మొన్నటి వరకు అయితే ఇది పెయింటింగ్ కాలే కాదు ఈ అమ్మవారు. సో ఈరోజు పెయింటింగ్ అయిపోయింది, 2 డేస్లో పెయింటింగ్ అనేది చేసేసారు. సో ఇతనే మొత్తం అందరికి హెడ్. సో ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారు చూడండి, అన్నీ సింపుల్ ఉంటాయి బట్ చాలా బాగా చేస్తారు అమ్మవార్లని. సో లోపలికి వెళ్ళిపోయి చూసేద్దాము. సో చాలా అమ్మవార్లు అయితే ఉన్నాయి ఇక్కడ, చాలా పీసెస్ ఉన్నాయి అమ్మవారి. సో అన్నిటికన్నా ఇది చాలా పెద్దది అనమాట, అప్రాక్స్ ఒక 20 ఫీట్స్ పైన ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి గాయ్స్, బాబా చాలా క్రేజీ అంటే క్రేజీ బ్యాక్గ్రౌండ్ చూడండి, బ్యాక్డ్రాప్ చాలా బాగా ఇచ్చారు. సో అమ్మవారు అడ్డం ఉంది కాబట్టి ఏం చూపెట్టకపోతున్నాను. అండ్ శారీ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్, ఇంకా శారీ ఇయ్యలేరు. సో శారీ వేసాక ఇంకా బాగుంటుంది. సో అమ్మవారు చూడండి పైన బ్యాక్గ్రౌండ్ చాలా బాగా చేశారు. సో ఇక్కడైతే చాలా అమ్మవార్లు ఉన్నాయి, బట్ అన్నీ సింపుల్గా ఉన్నాయి, బట్ చాలా బాగా చేస్తారు అమ్మవార్లని. సో ప్రతి ఒక్క సింహంకి ఇక్కడ పైన బొట్టు అనేది యూనిక్ అనమాట ఇక్కడ. సో చాలా స్పెషల్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. సో అమ్మవారు చూడండి, అమ్మవారు కళ్ళు అనేది చాలా డిఫరెంట్ ఉంటాయి ఇక్కడ. సో మొత్తము చాలా బాగా చేశారు. అండ్ అక్కడ చూడండి, అక్కడ పెయింటింగ్ చేస్తున్నారు చూడండి, ఇంకా పెయింటింగ్ కాలే, చాలా బాగా చేస్తారు అమ్మవారిని కూడా. సో
సో ఇక్కడ కూడా చాలా పెద్దది ఇది. ఇంకా ఈ అమ్మవారు సేమ్ అనమాట. ఇక్కడ చూడండి చాలా పెద్దగా ఉంది అమ్మవారు. సో ఎవ్రీ ఇయర్ చాలా స్పెషల్గా చేస్తారు. గణేషులనే కాదు మన అమ్మవార్లను కూడా చాలా స్పెషల్ అనేది చేస్తారు. సో తనే ఓనర్ అనమాట, మాట్లాడుతున్నాడు కదా. సో ప్రైసెస్ కూడా ఇక్కడ చాలా రీజనబుల్ ఉంటాయి, బట్ కొన్ని అనేది చాలా హై ప్రైజెస్ ఉంటాయి. సో పైన చూసుకోవచ్చు, ఇది కొంచెం యూనిక్ అనమాట, అందుకోసమే ఎంట్రన్స్లో పెట్టారు. సో ఎంట్రన్స్ రాగానే ఈ అమ్మవారు. సో మెయిన్ ఇది ఎంట్రన్స్ లుకింగ్ అనమాట, ఇదే అమ్మవారు. సో దాని తర్వాత ఈ అమ్మవారు. సో ఈ అమ్మవారు మొన్నటి వరకు అయితే పెయింటింగ్ కాలేదు, సో ఇప్పుడు పెయింటింగ్ అయిపోయింది. సో ఈ అమ్మవారు ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ తోడు ఉంది కదా, ఈ అమ్మవారు చాలా పెద్ద ఉంది, ఒక మినిమం 20 feet పైన ఉంటుంది అమ్మవారు. సో ఇది మన నారాయణ సింగ్ కళాకారు షెడ్ అనమాట. చాలా అమ్మవార్లు అయితే రెడీ అవుతున్నాయి. ఇంకా 2-3 daysలో చాలా అంటే అన్నీ మ్యాక్సిమం అన్నీ అయిపోతాయి అనమాట. పెయింటింగ్ వర్క్ అనేది అదంతా అయిపోతుంది. సో లోపలికి వెళ్ళి చూపిస్తాను, ఇంకా లోపలికి వెళ్ళలే కదా. సో ఇక్కడ వచ్చేసి మన పెయింటింగ్ వర్క్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, సో సింహంకి పెయింటింగ్ చేస్తున్నారు మా అన్న వాళ్ళు. సో ఇక్కడ కూడా చూడండి, మ్యాక్సిమం పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా 2 daysలో మాత్రం మొత్తము ఫినిషింగ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన అమ్మవారు జ్యువెలరీ స్పాట్ అనేది పెయింటింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు పెయింటింగ్ వర్క్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా డిఫరెంట్ టైప్గా మన అమ్మవారు ఫేస్ ఇంకా అంతా డిఫరెంట్గా చేస్తారనమాట. సో మొత్తం అయిపోయాక కూడా చూస్తాను, అమ్మవారి ఫేస్ చూడండి, మొత్తం ఆయిల్ పెయింట్ అనేది చేస్తారు. సో చాలా క్రేజీ ఉంది అమ్మవారు కూడా. సో వెనక ఇదంతా అమ్మవార్లు అయితే ఫినిష్ అయిపోయినాయి కొన్ని, సో కొన్ని కాలేవు. మ్యాక్సిమం 80% వరకు 70 to 80% వరకు అయితే అంతా ఫినిష్ అయిపోయింది మన ఈ షెడ్లో. సో చాలా పీసెస్ ఉన్నాయి అమ్మవార్లు, కొన్ని పీసెస్ వెళ్ళిపోయాయంట. సో 2 days నుంచే కొన్ని పీసెస్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఇది మన ఈ షెడ్లో అమ్మవార్లు అనమాట. సో నెక్స్ట్ షెడ్కి వెళ్ళిపోదాము. సో చలో మరి గైస్, ఇది మన లక్ష్మీనారాయణ సింగ్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి మన దూల్పేట్ మెయిన్ ఎంట్రీ అనమాట. సో ఇది చడవ ఎక్కిన తర్వాత మన హనుమంతుని కూడా వస్తుంది. సో ఇంకో 2 daysలో మొత్తం ఇవన్నీ అమ్మవార్లు అయితే అయిపోతాయి కదా. సో అప్పుడు కూడా వచ్చి మొత్తం కవర్ చేసేస్తా. ఇంకా 2 daysలో మొత్తం మ్యాక్సిమం అన్నీ కవర్ అయిపోతాయి. సో ఆ రోజు వచ్చి మొత్తం అన్ని షెడ్స్ అయితే కవర్ చేసేసాను మ్యాక్సిమమ్. సో కొన్ని షెడ్లలో మాత్రము పెయింటింగ్ వర్క్ అనేది బ్యాలెన్స్ ఉందన్నమాట. సో మొత్తం అన్నీ కవర్ చేసేసాను. ఇంకో 2 daysలో మాత్రం చాలా అంటే చాలా మొత్తం ఫైనల్ ఫినిషింగ్ అనేది చేస్తారనమాట. మొత్తం అమ్మవార్లకి చాలా రచ్చ ఉంటుంది. ఇంకో మనకి 6 days, ఇంకా 1 week మాత్రమే ఉంది మన అమ్మవార్లకి. ఇంకా 4 daysలో మాత్రం చాలా రచ్చ ఉంటుంది, ఫుల్ పబ్లిక్ ఉంటుంది. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసాను గాయస్. సో మంచిగా ఎక్కువ లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన లాస్ట్ వీడియోకి చాలా మంచి రీచ్ అనేది అయింది, మంచిగా సపోర్ట్ చేశారు. సో ఇంకా రేపు ఎల్లుండి అట్లా ఒక్కొక్క వీడియో మంచిగా పెడతాను, దూల్పేట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. సో థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో చలో మరి. సో ఇప్పుడే చూడండి ముంగట ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది విగ్రహాల ట్రాన్స్పోర్ట్ అనేది. సో చలో మరి, చాలా ట్రాఫిక్ అనేది ఉంది, ముంగట వరకు ఉంది చూడండి గాయస్. బా సో చలో గాయస్ మరి ఉంటా.